రేపే సోమవారము. అమావాస్య కంటే ముందు రోజు. రేపు కలబంద దగ్గర ఈ చిన్న పరిహారాలు ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో సిరి సంపదల వర్షం తప్పనిసరి కురిస్తుంది. అంతేకాదు సోమవారం అంటేనే పవిత్రమైనటువంటి రోజు. అందులోనూ కార్తీక మాసంలో వచ్చిన చివరి సోమవారం. ఈ సోమవారం రోజు పరమశివుణ్ణి అభిషేకించటం వల్ల తప్పనిసరి మీ యొక్క కోరికలు తీరుతాయి. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే పరమశివుణ్ణి అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున, అందులోనూ అమావాస్య కంటే ముందు వచ్చే సోమవారం రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించటమే కాదు, శివనామ స్మరణ చేసిన ఎంతో మంచి ఫలితం వస్తుంది. అలానే పంచాక్షరి మంత్రం కానీ, లేదా శివాభిషేకం కానీ, దానితో పాటు బిల్వ దళార్చన కానీ చేయటం వల్ల సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. శివుడికి అభిషేకం అంటే ఎంత ఇష్టమో పంచాక్షరి మంత్రం అన్నా అంతే ఇష్టం. ఎంత కష్టాల్లో ఉన్నవారైనా సరే ఖచ్చితంగా గట్టెక్కగలుగుతారు. అలానే అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారిని చూపించేవాడే పరమశివుడు. ఇకపోతే కలబంద అనేది ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసినదే. కలబంద అనేది ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంటికి తగిలిన దృష్టి, ఇంట్లో ఉండే వ్యక్తులపై ఉండే చెడు ప్రభావం, నరదృష్టి, నరఘోష, తీవ్రమైనటువంటి దుష్టశక్తి ప్రభావాలను తొలగించే గొప్ప శక్తిని కలిగి ఉంటుంది కలబంద. కలబంద మొక్క అనేది ప్రతి అమావాస్యకి ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల ఇంటికి పట్టిన దృష్టి దోషం తొలగిపోతుంది. అంతేకాదు కలబందని ఈశాన్యం దిక్కున నాటడం వల్ల ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందని పూర్వీకులు, అలానే వేద పండితులు, పురాణాలు, శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈశాన్యం దిక్కు అంటే లక్ష్మీ గణపతి, అలానే కుబేర స్థానంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి కలబందతో ఏ పరిహారం చేయాలి, కలబంద దగ్గర ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. సోమవారం రోజు చేసే పరిహారానికి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. అయితే కలబంద అనేది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కలబందని ఇంటి గుమ్మానికి కట్టిన, కలబందని ఈశాన్యం దిక్కున నాటిన, కలబందని మీ జన్మ నక్షత్రం కానీ, లేదా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కానీ ఇంటికి తీసుకొని వస్తే చాలా అద్భుతమైన, విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే మరి ఈ పవిత్రమైనటువంటి సోమవారం రోజు అద్భుతమైన, విశేషమైన ఫలితాన్ని ఇచ్చే కలబందతో ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే ముందుగా ఒక చిన్న కలబందను తీసుకొని రండి. అంటే కలబందకి వేర్లు లేకుండా జస్ట్ ఒక కలబంద పీసుని తీసుకొని రండి. దానిని శుభ్రం చేసి గంధం బొట్టుని పెట్టి, మధ్యలో కుంకుమ బొట్టుని పెట్టి ఒక రాగి ప్లేట్లో పెట్టండి. తర్వాత దానిని మీ యొక్క పూజ గదిలో మీ ఇష్ట దైవం ముందు కానీ, లక్ష్మీదేవి పటం ముందు కానీ, పరమశివుని పటం ముందు కానీ పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని కలబందకి ధూపం వేయండి. తరువాత కలబందని ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి దాన్ని మీ యొక్క సింహద్వారంలో లోపలి వైపు కట్టండి. ఇలా కట్టడం వల్ల ఇంట్లోకి చెడు శక్తి రాదు. దైవశక్తి వల్ల ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో ఉన్న దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది. కలబంద ఎక్కువ నీటిని కూడా పీల్చుకోదు. చాలా తక్కువ నీటితోనే ఎక్కువ పోషకాలతో ఉంటుంది. ఇక కలబంద అనేది ఇంటికి అలంకరణే కాదు, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. కలబంద ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండదు. కానీ దానిని సరియైన దిశలో పెంచాలి. కొన్ని నియమనిష్టలతో పెంచాలి. అప్పుడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. తెలిసి తెలియక కలబందను ఎక్కడ పడితే అక్కడ పెంచుతూ ఉంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక అదేవిధంగా రేపు సోమవారం కలబంద దగ్గర కేవలం ఈ ఒక్క పరిహారం చేయండి. అది ఏమిటి అంటే కొంచెం జీలకర్రని తీసుకోండి. జీలకర్రలో కొన్ని నీళ్లను పొయ్యండి. బాగా నాననివ్వండి. తరువాత ఆ జీలకర్ర నీటిని కలబంద చెట్టు మొదట్లో పొయ్యండి. ఇలా రేపు సోమవారం అమావాస్య కంటే ముందు రోజు ఈ జీలకర్ర నీటిని కలబందలో పోస్తే గనక విద్య, ఉద్యోగ, వ్యాపారం, రాజకీయ రంగంలో విజయాన్ని సాధిస్తారు. చేతిలో రూపాయి లేని వారు కూడా ఏదో ఒక రకంగా సంపాదిస్తూనే ఉంటారు.
ఆర్థికంగా కష్టాలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, అలానే వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నా, పిల్లలు బాగా చదవకపోయినా, ఇలా ఎన్ని కష్టాలు ఉన్నా సరే, వాటన్నింటి నుండి విముక్తిని పొందుతారు. ఇక మంగళవారం అమావాస్య. ఈ మంగళవారం అమావాస్య రోజు ఈ విధంగా కలబంద దగ్గర చేస్తే గనక, మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి, మీ ఇంటికి పట్టిన దుష్ట ప్రభావాలు, చెడు గాలి సోకిన ఘోర పిశాచం మీ ఇంట్లో ఉన్న, మీ కంటికి కనిపించని మీ చుట్టూ శక్తి ఒక వలయంలాగా ఏర్పడినా సరే, దాని నుండి బయటికి వస్తారు. అదేవిధంగా ఆ పరిహారం ఏమిటి అంటే, ముందుగా ఒక గాజు గ్లాసుని కానీ, లేదా స్టీలు, ఇత్తడి, రాగి వంటి ఏదైనా ఒక పాత్రను తీసుకోండి. అందులో కొంచెం బెల్లాన్ని వేయండి. అలానే అందులో కొన్ని నీళ్లను పొయ్యండి. పూర్తిగా బెల్లాన్ని కరిగించండి. అలా బెల్లం కరిగించినటువంటి నీరుని మీ కలబంద మొక్కకి పొయ్యండి. ఇలా అమావాస్య రోజు అంటే మంగళవారం రోజు చేయండి. ఇక మీ కష్టాలు అన్నీ తీరిపోయి, చేదు వార్తలు కానీ, చేదు ప్రభావాలు కానీ, ఇక మీ దరిదాపుల్లో కూడా ఉండవు. ఏవైనా తీపి కబుర్లు వింటూనే ఉంటారు. ఇక మంచి మంచి పనులు, విజయాలు, సక్సెస్ సాధిస్తూనే ఉంటారు. చేతిలో రూపాయి లేని వారు కూడా సంపాదించే మార్గాలు తెరుచుకొని డబ్బు బాగా సంపాదిస్తారు. అలానే ఇక తేనె. అమావాస్య అయిన మరుసటి రోజు బుధవారం రోజు తేనెని మీరు కలబంద మొక్కకి సమర్పించండి. ఇలా తేనెని సమర్పించటం వల్ల మీకు ఉండే కష్టాలు, దుష్టశక్తులే కాదు, మీ చుట్టూ ఏర్పడిన చెడు వలయం, చెడు ప్రయోగం వంటివి కూడా దూరమైపోతాయి. మానసిక రుగ్మత, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఏవైనా కష్టాలు, నష్టాలు అనుభవించినా, మీ మనస్సు ఎప్పుడు బాగుండట్లేదు అనుకున్నా, పనిపై శ్రద్ధ పెట్టట్లేదు అనుకున్నా సరే, ఈ విధముగా మీరు కలబంద చెట్టుకి జీలకర్ర నీళ్ళు, బెల్లం నీళ్ళు, తేనె ఈ విధంగా వరుసగా 3 రోజులు, ఒకరోజు జీలకర్ర నానబెట్టిన నీళ్ళు, మరొక రోజు బెల్లం నీళ్ళు, మరొక రోజు తేనెను సమర్పించటం వల్ల మీకు పట్టిన కష్టాలు, దరిద్రం పూర్తిగా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు. ఇక ఎంతో పవిత్రమైనటువంటి కలబంద మొక్కను అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకొని మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి, లేదా ఈశాన్యం దిక్కున నాటండి. ఇలా చేస్తే ఇంటికి శుభం జరుగుతుంది. ఇంతేకాదు, మీ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి అలానే నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంటికి చెడు కన్ను సోకినా లేదా నరదృష్టితో అధికంగా బాధపడుతున్నా సరే, అవన్నీ కూడా తొలగిపోతాయి. జాతకంలో దోషాలు, వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, కలబందతో రేపు ఏం చేయాలి అని. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.